నిన్న మ్యాచ్ ఆర్సీబీ సిఎస్కే చాలా ఉత్కంఠభరితంగా సాగింది కదా. సో ఆర్సీబీ 213 కొట్టారు. సో ఆర్సీబీలో బెతల్ బాగా ఆడాడు. విరాట్ కోహ్లీ ఆబ్వియస్ 62, బెతల్ 55. అండ్ తర్వాత మిడిల్ ఓవర్స్లో అంత పెర్ఫార్మెన్స్ లేదు ఆర్సీబీ బ్యాటింగ్లో. మనకి పడికల్ అవుట్ అయిపోయాడు తొందరగా, పట్టిదారు అవుట్ అయ్యాడు. సో తర్వాత ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. షెపర్డ్ చాలా బాగా ఆడిన 2 ఓవర్స్లో 53 రన్స్ కొట్టాడు, 53 రన్స్. సో ఒక రకంగా పరుగుల వాన అని చెప్పచ్చు చిన్నస్వామి స్టేడియంలో. సో అన్ఎక్స్పెక్టెడ్ 53 రన్స్ ఎప్పుడు కొట్టడం వల్ల ఆర్సీబీ స్కోర్ 213 గెలిపోయింది. అదర్వైజ్ అందరూ అనుకున్నట్టు 18th ఓవర్ కూడా 160 అలా ఉంది. సో 190 వరకు వెళ్తాం అనుకున్నారు, బట్ 213 గెలిపోయింది. సో పెద్ద స్కోర్ అది యాక్చువల్ సిఎస్కేకి చేసింగ్ చేయాలంటే. సో వాళ్ళు వచ్చినాక సిఎస్కే కూడా బాగానే ఆడారు. ఆయుష్ మాత్రమే చాలా బాగా ఆడాడు, 94 కొట్టాడు. ప్లస్ జడేజా వన్ సపోర్ట్ ఇచ్చాడు 77. సో ఆ తర్వాత ఒక స్టేజ్లో నేను ఇంకా 10th ఓవర్ నుంచి చూస్తే వామ్ గ్రాఫ్లో సిఎస్కేనే డామినేషన్ ఉంది ఆర్సీబీ కంటే. టిల్ 19th ఓవర్ వరకు కూడా సిఎస్కే డామినేట్ చేస్తుంది. హార్డ్లీ తర్వాత చూస్తే మీకు 30 balls ఉన్నాయి, 50 runs కొట్టాలి అట్లా అనమాట. అది పెద్ద విషయం కాదు మేము ఐపీఎల్లో. కానీ లాస్ట్లో బౌలర్స్ పెద్ద పెర్ఫార్మెన్స్ లేదు ఆర్సీబీలో వాస్తవం చెప్పాలంటే. సో ఎన్గిడి ఒకటి కొంచెం కంట్రోల్ చేశాడు రన్స్, 3 wickets తీసాడు ఎన్గిడి. 7.5 ఇచ్చాడు, 4 overs 30 runs ఇచ్చాడు. సో నిన్న ఇంకోటి ఏంటంటే మన జడేజాను మంచి సపోర్ట్ ఇచ్చాడు, ఆయుష్ మాత్రమే 94. వాళ్ళిద్దరు చాలా బాగా ఆడారు. సో ఆయుష్ మాత్రం అవుట్ అవటం 18th ఓవర్లో మనకి బాగా అడ్వాంటేజ్ అయింది. సో ఎస్ఐఆర్లో కొంచెం పెర్ఫార్మెన్స్ బాగుంది లాస్ట్ ఓవర్స్లో. సో లాస్ట్ 2 overs కంట్రోల్ చేశారు కాబట్టి రన్స్ ప్రెషర్ ఎక్కువ క్రియేట్ అయింది సిఎస్కే మీద. సో ఓవరాల్గా నిన్న మ్యాచ్ చాలా బాగుంది. మళ్ళీ ఆర్సీబీ వచ్చి ఫస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయింది. సో మన 3rd పొజిషన్కి వెళ్ళింది కదా. ఇప్పుడు మళ్ళీ 16 pointsతో ఫస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయింది. 11 matches ఆడి 3 ఓడిపోయి 8 matches గెలిచారు. సో నెక్స్ట్ ముంబై ఉంది, నెక్స్ట్ జీటీ ఉంది, తర్వాత పంజాబ్ వచ్చింది, ఇప్పుడు తర్వాత డీసీ వచ్చింది పాయింట్స్ పట్టికలో. సో నిన్న వాస్తవం చెప్పాలంటే వీళ్ళు కూడా బాగానే చేసి చేశారు. మన సిఎస్కే కూడా లాస్ట్ వరకు కూడా గెలవాలి ఎట్లన్నా మ్యాచ్ అని చెప్పేసి చాలా ఫైట్ చేశారు. బట్ సుడి బాగుంది ఆర్సీబీకి. సో ఇంకా సుడి బాగున్నప్పుడు ఎవరేమీ దాన్ని అడ్డం పడలేరు కదా. ఆర్సీబీ గెలవాలని రాసి పెట్టింది, గెలిచింది అంతే. ఇంకా సో పెర్ఫార్మెన్స్ పెట్టిన బ్యాటింగ్ అయితే చాలా బాగుంది కన్సిస్టెంట్గా ఆర్సీబీది. కానీ 2 catches మిస్ చేశారు, అదొక మిస్టేక్. సో ఆయుష్ మాత్రం ముందులే అవుట్ అయి ఉండేవాళ్ళు జడేజా కానీ. సో మిస్ చేయడం వల్ల కొంచెం లాస్ట్లో టెన్షన్ అయిపోయింది మ్యాచ్. సో 18th ఓవర్ నుంచి టర్న్ అయింది మ్యాచ్ మళ్ళీ ఆర్సీబీకి. సో ఓవరాల్గా ఇట్ వాస్ వెరీ గుడ్ మ్యాచ్, అందరూ ఎంజాయ్ చేసుకుంటారు మ్యాచ్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేడీ.